హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. రామాయణం ది ఆది కావ్య, ద ఓల్డెస్ట్ ఎపిక్. రామాయణం సిరీస్లో భాగంగా 4th ఎపిసోడ్. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వేదాలు మరియు ప్రజల సంక్షేమం గురించి తెలుసుకుంటూ పెరిగారు. ఇలా జరుగుతుండగా మహర్షి విశ్వామిత్రుడు దశరథ్ మహారాజ్ దగ్గరికి వస్తాడు. దశరథ్ మహారాజు చాలా ఆనందంతో మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు, నేను యజ్ఞము చేస్తున్నాను. నా యజ్ఞంకి మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు రక్తము మాంసము వేసి నా యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నారు. దీన్ని అధిగమించడానికి నాకు మీ కుమారుడైన రాముడు కావాలి. మొదట్లో దశరథ్ తన కుమారుడికి బదులు నేను నా సైన్యము వస్తుంది అని చెప్తాడు. తర్వాత వశిష్ఠ మహర్షి సూచన మేరకు దశరథ్ మహారాజు రాముడితో పాటు లక్ష్మణుని విశ్వామిత్రుడితో పంపిస్తాడు. మార్గ మధ్యలో రామ లక్ష్మణులకి వచ్చిన అనేకమైన డౌట్స్ని విశ్వామిత్రుడు చెప్తాడు. వారికి బల అతిబల అనే మంత్రాల్ని ఉపదేశిస్తాడు. అలా సరియు నది తీరాన ఆ రోజు విశ్రాంతి తీసుకుంటారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్సార్థుల కర్తవ్యం దైవమాన్వికం అంటే, ఓ రామ, పురుషుల్లో ఉత్తమమైన వాడ, ఉదయం చేయవలసిన కర్మలు చెయ్యాలి, లెగు అని ఈ శ్లోకంలో విశ్వామిత్రుడు చెప్తాడు. ఈ పదాలతోనే నేటికి మనలో చాలామంది సిటీస్ మరియు విలేజెస్లో నిద్రలేగిస్తున్నారు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి అనేకమైన శస్త్రాస్ అంటే వెపన్స్ గురించి ట్రైనింగ్ ఇస్తాడు. దానిలో కొన్ని చెప్తాను. దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, వజ్రాస్త్ర, బ్రహ్మాస్త్ర, ధర్మపాస, కాలపాస, ఇలా అనేకమైన వెపన్స్ గురించి ట్రైనింగ్ ఇస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. నెక్స్ట్ వీడియోలో రాక్షసులైన తాటక, మారీచు, సుబాహుల్ని రాముడు ఎలా ఎదుర్కొన్నాడో చెప్తాను. ఈ వీడియో వాల్మీకి రామాయణంలో 4th వీడియో. మీరు ఫస్ట్ 3 వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్తే రామాయణం మీద 3 వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీలో ఒకరిని.